హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంగలక్ష్మి. మరొక్కసారి దేవరహస్యాలు పార్ట్ 2 బుక్ నుండి దక్షయజ్ఞం బహురూపాలు పూర్తి చేసుకున్నాం కదా. సహజీవనం ఎలా చేయాలి, మనసుతో సహజీవనం ఎలా చేయాలి, ఈ జ్ఞానాన్ని తెలుసుకుందాం. కోనేరు వరలక్ష్మమ్మ గారు అందించిన అద్భుతమైన జ్ఞానం ఇది. పత్రి మాస్టర్ గారికి, వంశీ మాస్టర్ గారికి, కోనేరు వరలక్ష్మమ్మ గారికి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, దుర్గామాతకి, నా పూర్ణాత్మకి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. గురువులకి, అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన పత్రి మాస్టర్ గారికి, కోనేరు వరలక్ష్మమ్మ గారికి వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గురువు గురించి ఎవరి యొక్క ఆత్మస్థితిని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. గురువు గురించి ఎవరి ఆత్మస్థితి ప్రకారం వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. ఇది నేర్చుకోవాలి అనేది ఏమీ లేదు అసలు. ఎవరెంత తీసుకోగలరో అంతనే తీసుకుంటారు, ఎవరెంత తెలుసుకోగలరో అంతే తెలుసుకుంటారు. మనసు ఎలా ఉంటుంది అనేది మనం ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం కదా. ఒకసారి శ్రీశైలంలో పత్రి గారు చెప్పారు, ప్రతిదీ అమ్మ చెప్పే పదాలు ఇవి. మనసు అనే మధ్యరంగాన్ని కనుక్కున్నది నేను మాత్రమే. పత్రిసారి కనుక్కున్నారు ఇది. ఇంకెవరూ దీని జోలికి వెళ్ళలేదు. ఆత్మస్థాయిలోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే భౌతిక స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. కానీ త్యాగరాజుల వారు పాడారు కదా, శాంతము లేక సౌఖ్యము లేదని. శాంతి ఎక్కడి నుండి వస్తుంది? శాంతి దేనికి కావాలి? ఆత్మక, మనసుక? మనం ఇక్కడ ప్రస్తుతం ఆనందంగా ఉన్నామన్నా, ఏం చెయ్యాలన్నా, అందాలైనా ఆనందాలైనా ఏదైనా అంతా మనసుకే కదా, మనసు నుండే వస్తుంది కదా. మరి ఈ మనసు అనే రంగము శాంతిగా లేకపోతే ఈ మధ్యరంగంలో ఏ ఒక్క వ్యక్తి ఆధ్యాత్మికతలో ఎదగలేడు. ఆ రంగం ఎలా శాంతిగా అవుతుంది, ఏం చేస్తే శాంతి అవుతుంది అని చెప్పి ఒక శాస్త్రీయ పద్ధతిలో పైలోకాల్లో ఒక యుగం పరిశీలించారు పత్రిజీ. మిలియన్ పీపుల్స్ ఈ ప్రపంచంలో వాళ్ళ మనసులో అనేకమైనవి నిండిపోయి ఉన్నాయి. దాన్ని శాంతపరచాలి అంటే ఈ శ్వాస మీద ధ్యాస అనే ఈ టెక్నిక్ ద్వారా ఈ విశ్వశక్తి మన లోపలికి వెళ్ళినప్పుడు, ఈ జ్ఞానం మనకు అంకురించినప్పుడు ఆ మనసు అనేది శాంతపడుతుంది అనేది పత్రిజీ ఆ రోజు చెప్పారు. ఎన్నో రకాలుగా నేను ఈ మనసు మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నాను. మనసు ఎందుకు అర్థం చేసుకోదు? మన మనసు మనకు ఎందుకు అర్థం చేసుకోదు? మనసు మీద ఒకసారి కోపం వస్తుంది. అద్భుతమైన మాటలు వింటున్నాం, చాలా అద్భుతంగా ఉన్నాయి, నిజమే. కానీ అద్భుతమైన మాటలు ఈ మనస్సు కూడా వింటుంది కదా. ఇప్పుడు పత్రిగారు చెప్పేవి కానీ, ఇంకొకరు చెప్పేవి కానీ, రామాయణం కానీ, భగవద్గీత కానీ, ఇవన్నీ అద్భుతమైన విషయాలే. మరి మనసు వింటూనే ఉంది కదా. మళ్ళీ అది మామూలే, ప్రపంచంలోకి తిరిగిపోతుంది. చదివినప్పుడు, వింటున్నప్పుడు ఒకే, తర్వాత నార్మల్ స్థాయి. ప్రపంచంలో ఉండాలి, కాదనటం లేదు. కానీ ఆ సరికాని భావాల్లోకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మాయలో పడిపోతున్నాం మనం. దానికి కారణం ఏంటి? ఈ మనసు అనే మధ్యరంగం శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి? ధ్యానం చేసినా కూడా ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. మన ముందుకు వచ్చిన సంఘటనలు కానీ, మన కుటుంబంలో కానీ ఎన్నో అలజడులు ఉంటూనే ఉంటాయి. ఆ అలజడులు లేకుండా ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాము? ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి? మనసుని ఎన్నోసార్లు బతిమిలాడాను. మనస్సా, వింటున్నావు కదా, కొద్దిగా శాంతించు, కొంచెం అర్థం చేసుకో. ఆత్మకి ఆత్మజ్ఞానం వచ్చింది. సినిమాలు చూస్తున్నావు, టెక్నికల్గా చూస్తున్నావు, ఎన్నో చూస్తున్నావు. ఎంతెంతో జ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు ఈ జ్ఞానాన్ని నువ్వెందుకు వంట పట్టించుకోవట్లేదు? ఇలా నా మనసుతో నేను మాట్లాడుకునేదాన్ని, ఇలా అనేక రకాలుగా మాట్లాడేదాన్ని. అమ్మ చెప్తున్నారు, కోనేరు వరలక్ష్మమ్మ. మనది ఎలాంటి చరిత్ర? అశోకుడి చరిత్ర, బుద్ధుడి చరిత్ర. ఈ చరిత్ర కాదు, పిరమిడ్ మాస్టర్స్ ధ్యానం చేసేవాళ్ళది. విశ్వవ్యాప్తి చరిత్ర మనది. విశ్వమంతా వ్యాపించి ఉంది. కేవలం భారతదేశము భూమి మీదో కాదు, విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నది మన చరిత్ర. కాబట్టి విశ్వవ్యాప్త చరిత్ర మనది. ముందు మనం అది గుర్తుపెట్టుకోవాలి. విశ్వవ్యాప్తి చెందిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్లే. విశ్వం మొత్తం చూస్తుంది ఈరోజు. కేవలం ఇక్కడ మనకుండే భౌతికమైన టెక్నాలజీ తోటి జూమ్లో ఇంతమంది చూసినప్పుడు, ఇంకా ఆధ్యాత్మికంగా మూడో కన్ను ఉన్న వాళ్ళు ఎంతమంది మన చుట్టూ ఉన్నారు?
ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ చుట్టూ మీరు గమనించుకోగలిగితే ఒక్కొక్కళ్ళ చుట్టూ వేల మంది లక్షల మంది ఉన్నారు. పిరమిడ్ మాస్టర్ల చుట్టూ ఎంతోమంది లోకవాసులు వచ్చి కూర్చుంటారు. పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చెప్తూ ఉంటే లక్షల మంది కూర్చుంటున్నారు. ఇది 25 సంవత్సరాల నుండి నేను చూస్తూనే ఉన్నాను అంటున్నారు అమ్మ. ఎన్నో లోకాల నుంచి వచ్చి ఫోటోలు తీసుకెళ్తున్నారు. ఎంతోమంది లోకవాసులు వచ్చి రికార్డ్ చేసుకొని వెళ్తున్నారు. అలాంటప్పుడు మనం ఎంత శ్రద్ధగా ఉండాలి. ప్రతి ఒక్క ధ్యాని పత్రిజీకి నమస్కారం చెప్పుకుంటున్నాం, పిరమిడ్ మాస్టర్లకు నమస్కారం చెప్పుకుంటున్నారు. ఈ క్షణం నుంచి మన చుట్టూ కనపడని దేవతలు, ఇతర లోకవాసులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పెట్టుకుందాం. ఇక్కడ పంచభూతాలు సాక్షిగా మనం వినే ఉంటాం. పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకుంటున్నారు. పంచభూతాల సాక్షిగా నువ్వు నిజం చెప్పు, ఇలాంటి మాటలు విన్నాం. పంచభూతాల సాక్షిగా అంటే ఏంటి? సాక్షి అంటే ఏంటి? ఇక్కడ భూతం అంటే వృష్టి. అయితే వృష్టి అంటే ఏంటంటే సృష్టించబడింది వృష్టి. ఏదైతే నువ్వు సృష్టించున్నావో దాన్నే వృష్టి అంటారు. కాబట్టి భూతం అంటే వృష్టి సృష్టించబడింది. దీన్ని ఆధారంగా సృష్టించబడ్డాయో దాన్ని భూతం అంటారు. దేని ఆధారంగా సృష్టించబడ్డాయి? గాలి ఆధారంగా, నీటి ఆధారంగా, ఇలా పంచభూతాలు. ఇప్పుడు దేని ఆధారంగా సృష్టించబడ్డాయి అంటే పంచభూతాలు ముఖపంచకములై. పంచభూతాలు అంటే ఏమిటి? నోరు, ముక్కు, కళ్ళు, శబ్దం, ఇలా 5 శబ్దం లోపలికి వచ్చేది. మొత్తం 5 శబ్దం లోపల నుంచి వచ్చేది. మరి ఇవన్నీ కలిపి 5 లెక్క వేసుకుంటే 2, 3, 4, 5, 6, 7 అవుతాయి. కానీ పంచభూతాలు 5. ఈ 5 కలిపి మనకు ముఖం మీద అమర్చడం జరిగింది. అవి పంచభూతాలు. అందుకని ఎక్కువగా మనం చూడటము, మాట్లాడటము, వినడము, శ్వాస పీల్చడము, దీని మీద ఎక్కువ ఆధారపడి ఉంటాం. ఎవరైతే వీటిని సరిగ్గా వాడుకున్నారో వారికి 100 మార్కులు. చక్కటి దృష్టితో చూడటం, చక్కటి విషయాలు వినటం, అందమైన సంగీతం వినడం, అద్భుతమైన సజ్జన సాంగత్యం చేయడం, మరి మాంసాహారం మానేయడం, మితాహారం తినడం, ఫలహారంలోకి వెళ్ళిపోవడం, ఫలహారంలోకి వెళ్ళిపోవడం, అలా శ్వాసను గమనించడం. మితాహారం తినడము, ఫలాహారంలోకి వెళ్ళడం, అలా శ్వాసను గమనించడం. ఎప్పుడైతే ఈ 5ంటికి 500 మార్కులు సంపాదించారో పంచతలల ఆంజనేయుడు, పంచతలల నాగేంద్రుడు అంటారు. అంటే స్టేట్ మార్క్స్ అన్నమాట. మరి శరీరం మొత్తం వాడుకోవాలంటే ఇంకా అది వేరే బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరంలో ఏమైతే నిర్మాణం చేసి ఉన్నాయో ఇంతకు ముందు మనం వీటిని వాడుకోలేదు. ఎలా వాడుకున్నాం? మనకు తెలిసినట్లు వాడుకున్నాం. కానీ ఇప్పుడు ఎలా వాడుకోవాలనేది తెలిసింది. మరి అలాగే 100కి 100 మార్కులు ఇలా సాధించుకున్న వాళ్ళందరూ కూడా యోగులే, తపోదారులే. మరి అయితే ఈ పంచభూతాలన్నీ ఈ ముఖం మీద ఉన్నాయి. ఇక ఋతువుల సంగతి ఏంటి? 6 ఋతువులు. 6 ఋతువులు ఆహార్యంలై. ఆహార్యం అంటే ఇక్కడ మనకు అనుభవము. ఆహార్యం అంటే ఏంటి? అనుభవం. ఇప్పుడు చలికాలం వచ్చింది, అనుభవిస్తున్నాం కదా. 6 కాలాలు అనుభవిస్తున్నాం. వసంత ఋతువు వచ్చింది, అనుభవిస్తున్నాం కదా. అంటే 6 ఋతువులని మనం 6 రకాలుగా అనుభవిస్తున్నాం. ఆ అనుభవాన్ని ఆహార్యములై అన్నారు. ఆహార్యం అంటే తినే భోజనం కాదు ఇక్కడ. అయితే ఇవన్నీ దేని ఆధారంగా నిలబడ్డాయి? ఈ పంచభూతాలు మన శరీరంలో దేని ఆధారంగా నిలబడ్డాయి? కళ్ళు, ముక్కు, మాట, మరి ఆహారం కానీ, వినటం కానీ, మనం ఈ పనులన్నీ చేయటం కానీ, మాట్లాడటం కానీ, ఇవన్నీ దేని ఆధారంగా ఉన్నాయి? ప్రతి దానికి ఒక ఆధారం కావాలి కదా. భూమి మీద కాలు పెట్టి నిలబడాలంటే భూమి ఆధారం కావాలి. భూమి ఆధారం ఎలాగో ఈ పంచభూతాలు నిలబడాలంటే ఒక ఆధారం కావాలి కదా. ఆ ఆధారం మనసు. చూసారా మనసు ఎంత గొప్పదో. మరి మనసు ఆధారంగా అవి నిలబడ్డాయి. ఈ మనసే లేకపోతే నీకు భూమి మీద విత్తనమే లేదు కదా. విత్తనాలు లేకపోతే ఎంత మట్టి ఉండి ఏం ప్రయోజనం? విత్తనాలు పెట్టాలి కదా. అలాగే ఈ మనసు అనేది లేకపోతే భూమికి విత్తనమే లేదు. విత్తనం అంటే ఇక్కడ చెట్టు చేమ కాదు, మన మనసు అనేది ఉంటేనే ఇలా పండించాలి, ఇలా చేయాలి, పని చేయాలి, ఈ టెక్నాలజీ కనుక్కోవాలి, ఈ చదువులు చదవాలి. అంటే భౌతికపరమైనటువంటి జ్ఞానాన్ని కానీ, రక్షణ కానీ, మరి ఆహారం కానీ అన్నీ మనం జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఏదైతే కావాలో వీటన్నిటికీ మనసు కావాలి.
మనసులో రికార్డ్ అవ్వకపోతే మనకి ఇవన్నీ రావు కదా, ఇవన్నీ గుర్తుండవు కదా. అందుకని ఆధారం ఏమిటంటే మనసు. పంచభూతాలకు వృష్టి అంటే దాన్ని సృష్టించబడిన దానికి ఆధారం మనసు. అలాగే మనసుని ఎలా పాడు చేసుకున్నాం? మనసుని తక్కువ చేసి పారేశారు, ఆత్మని ఎక్కువ చేశారు. ఓకే, అది వేరే ఇది వేరే, కానీ ఆత్మని తక్కువ చేయలేదు, దీన్ని తక్కువ చేసేసారు. ఈ మనసు అనేది లేకపోతే మనకి ఏమీ అర్థం కావు, జడ పదార్థంలాగా ఉంటాం. ఇక్కడ పంచభూతాలు మనసు మీద ఆధారపడి ఉన్నాయి. మనసు రగిలిపోతే కోపం, ఉద్రేకం, అవమానం, లేదంటే ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు ఏమవుతుంది? మనసు రగులుతుంది. మనసు రగిలితే అగ్ని పుడుతుంది. అది రగలలేదనుకోండి, అగ్ని పుట్టదు. చూసారా, పంచభూతాల్లో అగ్ని అనేది మనసు రగిలితేనే శరీరంలో అగ్ని పుడుతుంది. బాధ వేసినప్పుడు మనసు నుంచి కన్నీరు వస్తుంది. మరి కన్నీరు అంటే ఏంటి? నీరు. అగ్ని అయిపోయింది. మరి మనసు బాధపడకపోతే కన్నీరు రాదు కదా, దుఃఖపడకపోతే కన్నీరు రాదుగా. ఇక్కడ నీరు అయిపోయింది, అగ్ని అయిపోయింది. మనసు ప్రేరణ గాలి. మనసుకు ప్రేరణ ఏంటి? గాలి. మనసు ప్రేరేపిస్తేనే ఆ గాలిని పీల్చుకోవడం వదలడం జరుగుతుంది కదా. లోపల శరీరంలో అయితే ఆధ్యాత్మిక సత్యాలలో మొట్టమొదటి సత్యం నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఎన్నో సత్యాలు ఉన్నాయి. ఎన్ని సత్యాలు ఎంత గొప్పవి ఉన్నా సరే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే నిన్ను నీవు తెలుసుకోవడము. నేను ఎవరిని అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ జీవితం ఉంటుంది. సత్యలోకం పనికిరాదు, స్వర్గము పనికిరాదు, కానీ ఎవ్వరూ తెలుసుకోవడం లేదు. నేనంటే ఏమిటి అనేది ఎవరి దృష్టికి రాలేదు, ఎందుకంటే మనసులో ఉన్నాం. అది పాయింట్. అయితే నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే శ్వాసను పట్టాలి. నువ్వు ఇప్పుడు ధ్యానం చేయాలి. ఏదో నొప్పి వచ్చింది, ఎవరో చెప్పారు, ఇదిగో ఈ నొప్పులు తగ్గుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఫలానా పిరమిడ్లో ధ్యానం చెప్తున్నారు, వెళ్ళి వద్దామని చెప్పింది ఎవరు విన్నారు? ఆత్మ విన్నదా? మనసు విన్నదా? మనసు విన్నది. విని ధ్యానం చేయడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే మీరు ధ్యానం చేయడం మొదలుపెట్టారో గాలిని ప్రేరేపించినట్లే కదా. మనసులో అగ్ని అయిపోయింది, నీరు అయిపోయింది, గాలి అయిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్స్. లెట్ ఇట్ బి నెక్స్ట్ రౌండ్లోకి వెళ్దాం. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ.